సో ఇక్కడ మనం ఈ సెషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్లో మనము ఎక్కువ సందర్భాల్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవి కూడా ఎక్కువ బేసిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది, రైట్? సో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అండ్ కొద్దిగా మోడరేట్గా ఉండే క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే అసలు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం అసలు ఏమి ఇచ్చారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ స్కోర్ చేస్తుంటారు మ్యాథ్స్లో. అట్లా కాకుండా మీరు ఏదంటే బ్లైండ్గా షార్ట్ కట్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మనం ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ స్కోర్ చేయలేము, రైట్? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ వాటర్ బాటిల్ ఈస్ 50 రూపీస్ అంటున్నాడు. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ 20% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు, రైట్? అండ్ ద డిస్కౌంట్ ఈస్ 5%. ఫైండ్ ద టోటల్ డిస్కౌంట్ అండ్ ది సెల్లింగ్ ఆఫ్ 19 బాటిల్స్ అన్నాడు. ఫస్ట్ అసలు మనకి ఇచ్చినటువంటి డేటా ఏమైతే ఇచ్చినారో అసలు ఆ డేటాను రాసుకుంటారండి. సో ఇక్కడ మనకి డేటా ఏమి ఇచ్చినా, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చినా కదా. సో మన కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, ఇక్కడ 50 రూపీస్ అనేది మన కాస్ట్ ప్రైస్ ఇచ్చారు. అయితే నెక్స్ట్ మనకి ఏమన్నా అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ ఉందన్నాడు కాబట్టి సో ఫస్ట్ నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ కనుక్కున్నాం అనుకోండి. మార్కెట్ ప్రైస్ ఎలా ఉందని చెప్పాడు, కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ ఉంది అన్నాడు. 20% ఎక్కువ అంటే ఏముంది, ఇక్కడ 120% కదా. సో 120% అంటే దాన్ని ఏం రాయొచ్చు మనం, 120/100, రైట్? సో డైరెక్ట్గా 50 వన్స్ అండ్ 50 టూస్, మళ్ళీ అగైన్ 2తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది, ఒక 60 టైమ్స్. అంటే మనకు మార్కెట్ ప్రైస్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 60. అండ్ అగైన్ మళ్ళీ అతను ఏమంటున్నాడు అంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఇక్కడ 5% డిస్కౌంట్ ఇస్తున్నాను అంటున్నాడు. డిస్కౌంట్ కూడా ఎప్పుడు మనకు దేనిపైన వస్తుంది, మార్కెట్ ప్రైస్ మీదే కదా. సో నేను డిస్కౌంట్ ఇస్తున్నావు అంటే ఆ డిస్కౌంట్ ఎప్పుడు నాకు దేనిపైన రావాలి, మార్కెట్ ప్రైస్ మీద రావాలి. సో ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో ఫస్ట్ అది కనుక్కున్నాం అనుకోండి, మనకు వచ్చే డిస్కౌంట్, రైట్? సో డిస్కౌంట్ ఎప్పుడు నువ్వు దేనిపైన ఇవ్వాలి, మార్కెట్ ప్రైస్ మీద. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇక్కడ 5%. 5% అంటే ఏమవుతుంది వాల్యూ, 5/100. 20తో ఒక 3 టైమ్స్ వెళ్ళిపోతుంది అండ్ 20తో ఒక 5 టైమ్స్. 5 వాల్యూ క్యాన్సిల్ అయితే డిస్కౌంట్ ఎంత ఇస్తున్నావు, ఇక్కడ 3 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నావు, రైట్? అయితే ఈ 3 రూపీస్ డిస్కౌంట్ అనేది మనం ఇప్పుడు కూడా దేనిపైన ఇస్తున్నావు, ఓన్లీ సింగిల్ దానిపైన కదా. అంటే ఒక్క దానిపైన నువ్వు 3 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నావు అని దాని మీనింగ్, రైట్? సో ఒక దానిపైన మనం 3 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే అతను మనల్ని ఏమవుతున్నాడు, ఇక్కడ ఈ 19 బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 19 బాటిల్స్కి మనం ఎంత డిస్కౌంట్ ఇస్తున్నామో కనుక్కోండి అన్నాడు, రైట్? సో ఇప్పుడు మనకు కావాల్సింది ఈ 19 బాటిల్స్కి మనం ఎంత డిస్కౌంట్ ఇస్తున్నామో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఒక దానిపైన 3 రూపీస్ అంటే 19 బాటిల్స్కి మనకి ఏమవుతుంది, ఇక్కడ 19 × 3. సో మనం ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాం, ఇక్కడ 57 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం, రైట్? సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ ది మొబైల్ 50% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నారు, రైట్? సో ఫస్ట్ మనకి ఇతను ఏమైతే డేటా మనకి ఇస్తున్నారో ఆ డేటాని ఫస్ట్ మనం రాసుకుంటూ వచ్చాడు. మన దగ్గర ఏం డేటా ఇచ్చినాడు అంటే క్వశ్చన్లో మనకి ఏం డేటా ఇచ్చాడు, సో ఫస్ట్ అది రాస్తూ వచ్చేయండి. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ ఉంది అన్నాడు, రైట్? సో అంటే ఫస్ట్ మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు, మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి సో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి మనం అజ్యూమ్ చేస్తున్నాం అంతే. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎక్స్ అట్లా ఏమనుకోవద్దని డైరెక్ట్గా 100 రూపీస్ తీసుకోండి. ఇప్పుడు మీ కాస్ట్ ప్రైస్ వాల్యూ 100 రూపీస్ అన్నది అనుకోండి, మనకు మార్కెట్ ప్రైస్ వాల్యూ ఇస్తున్నాడు, రైట్? మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎలా ఉండాలని చెప్తున్నాడు మనకి, మార్కెట్ ప్రైస్ వాల్యూ అనేది ఏదైతే మన కాస్ట్ ప్రైస్ ఉందో దానికంటే 50% ఎక్కువ ఉండాలి అని చెప్తున్నాడు, రైట్? 50% ఎక్కువ ఉండాలంటే అప్పుడు 100 కంటే 50 కదా ఎక్కువ ఉండాలి. అప్పుడు మీ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 150 రూపీస్ అనేది మీ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నారు. మనం ఇంతకు ముందు ప్రాబ్లం అని చెప్పాం, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మనకు దేనిపైన ఇవ్వాలి, మార్కెట్ ప్రైస్ మీద ఇవ్వాలి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ప్రైస్ పైన మనం ఎప్పుడైనా సరే డిస్కౌంట్ ఇచ్చాక మనం దాన్ని సేల్ చేస్తున్నట్టే కదా. అంటే మీరు ఒక ఆర్టికల్ని మీరు ఒక షాప్కి వెళ్ళారు, అతను డిస్కౌంట్ ఇచ్చారంటే మీరు దాన్ని కొన్నారు, రైట్? అది మీనింగ్ ఏంది, ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ మీద మీరు ఎప్పుడైనా సరే డిస్కౌంట్ కనిస్తే ఆ వచ్చే ప్రైస్ మన దేనికి ఈక్వల్ అవుతుందంటే సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది, రైట్? ఇప్పుడు మీ సెల్లింగ్ ప్రైస్ ఎంతో కనుక్కోండి. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు వస్తుందంటే మనకి మార్కెట్ ప్రైస్ మీద మీరు డిస్కౌంట్ ఇచ్చాక వచ్చే ప్రైస్. ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాయి, ఇక్కడ 20%. 20% డిస్కౌంట్ అంటే 20% లెస్ చేయండి 100లో నుంచి, ఎంత అవుతుందని వాల్యూ 80/100. అంటే 80% అంటే 80/100. అగైన్ మళ్ళీ 15% డిస్కౌంట్ ఇస్తున్నాయి కాబట్టి 15% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ 85% కాబట్టి 85/100. డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయండి. 20తో ఒక 4 టైమ్స్ వెళ్ళిపోతుంది అండ్ అగైన్ మళ్ళీ 20తో ఒక 5 టైమ్స్, రైట్? సో అండ్ అగైన్ మళ్ళీ 5 వన్స్ వెళ్ళిపోతుంది, 5తో ఒక 30 టైమ్స్ అండ్ 0 వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇది 5తో ఒక 2 టైమ్స్ వెళ్ళిపోతుంది, 5తో ఒక 17 టైమ్స్ వెళ్ళిపోతుంది. 2 వన్స్ వెళ్ళిపోతుంది, 2తో ఒక 2 టైమ్స్.
రైట్ 3 into 2 into 17 రైట్ 3 into 2 into 17 అంటే దీని వాల్యూ ఏమైపోతుంది ఇక్కడ 102 రూపీస్ రైట్ అంటే మీరు దాని కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది ఇక్కడ 1 or 2 రూపీస్ అయింది మనల్ని ఏం పడుతున్నాడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ రైట్ ఆ షాప్ కీపర్కి ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది అంటున్నాడు సో అయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది సెల్లింగ్ ప్రైస్ 1 or 2 రూపీస్ ఉంది అంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇక్కడ 2 రూపీస్ రైట్ నా ప్రాఫిట్ అనేది 2 రూపీస్ కానీ మనం అడిగిన ప్రాఫిట్ పర్సంటేజ్ కదా ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకుని కాస్ట్ ప్రైస్ వాల్యూ మనం కానీ 100 అనుకున్నాం అంటే ఆ వచ్చే వాల్యూ ప్రాఫిట్ వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 100 కంటే ఎంత ఎక్కువ ఉంటుందో ఆ వాల్యూనే మనకు దేనికి ఈక్వల్ అవుతుందంటే ప్రాఫిట్ పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది రైట్ అంటే ఇప్పుడు మీ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది 2%కి మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఈక్వల్ అవుతుంది రైట్ సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిందంటే ద రేషియో ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద మొబైల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మొబైల్ ఈస్ 5:3 అన్నాడు ఈ మధ్య మనకి ఎక్కువ సార్లు రేషియో అండ్ ప్రపోర్షన్ని అన్ని టాపిక్స్కి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది రైట్ సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినారో అది నోట్ చేసుకుంటూ వచ్చేయండి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మనకి రేషియో మనకి ఇచ్చినారు రైట్ సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఈస్ టు కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు ఇక్కడ 5:3 మీరు డైరెక్ట్గా 5 రూపీస్ 3 రూపీస్ తీసుకున్నా మీ ఆన్సర్ వస్తుంది లేదు నా క్యాలిక్యులేషన్ పరంగా ఈజీగా ఉండాలనుకోండి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నా ఇచ్చిన రేషియోని 10తో మల్టిప్లై చేస్తున్నాను రైట్ నా రేషియోని నేను 10తో మల్టిప్లై చేసినప్పుడు మార్కెట్ ప్రైస్ వాల్యూ మనకి ఎంత అవుతుంది ఇక్కడ 5 రూపీస్ అని నేను 10తో మల్టిప్లై చేస్తున్నాను రైట్ 5 into 10 అంటే 50 అదేవిధంగా కాస్ట్ ప్రైస్ కూడా 10తో మల్టిప్లై చేస్తే 3 into 10 అంటే దీని వాల్యూ అవుతుంది ఇక్కడ 30 మీ ఇష్టం మీ రేషియోని 100తో మల్టిప్లై చేయండి 1000తో మల్టిప్లై చేయండి ఎట్లా చేసినా సరే మీ ఆన్సర్ వస్తుంది రైట్ ఇప్పుడు చూడండి మీకు 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు ప్రాఫిట్ ఎప్పుడు కూడా మనకు దేనిపైన వస్తుంది కాస్ట్ ప్రైస్ మీద కదా అంటే ఒకవేళ మీరు కానీ కాస్ట్ ప్రైస్ మీద కానీ ప్రాఫిట్ కానీ యాడ్ చేస్తే అది మనకు దేనికి ఈక్వల్ అవ్వాలి సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవ్వాలి అంతేనా సో సెల్లింగ్ ప్రైస్ అంతా కనుక్కోండి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ రావాలంటే ఏం చేయాలి కాస్ట్ ప్రైస్ పైన మనం ఎంతైతే ప్రాఫిట్ సేల్ చేస్తున్నా ఆ వాల్యూ రావాలి రైట్ సో ఇక్కడ 30కి మనం ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ 20% కదా ప్రాఫిట్ అంటే దాని మీనింగ్ ఏంది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి అంటే కాస్ట్ ప్రైస్ కంటే మనకి ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ 20% అంటే ఎంత పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది 120% రైట్ 120% అంటే దీని వాల్యూ అవుతుంది ఇక్కడ 120/100 జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసాం అనుకోండి ఇప్పుడు దీని వాల్యూ అవుతుంది ఇక్కడ 12 into 3 అంటే 36 రూపీస్ రైట్ మీ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది ఇక్కడ 36 రూపీస్ మనం ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ రావాలి మనకు కావాల్సిన డిస్కౌంట్ పర్సెంటే కదా సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఉందో కనుక్కోండి మనం ఇక్కడ డిస్కౌంట్ రావాలి అంటే డిస్కౌంట్ ఎప్పుడు వస్తుంది మనకి మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుందంటే మనకి డిస్కౌంట్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది రైట్ సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్కి డిస్కౌంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో కనుక్కున్నాం అనుకోండి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్ మనం అనుకున్నాము డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది ఇక్కడ 36 50 - 36 అంటే దీని వాల్యూ ఏమైంది ఇక్కడ 14 అంటే నువ్వు 14 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నావు అని రైట్ మనకు కావాల్సింది ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ కదా రైట్ నాకు కావాల్సిన డిస్కౌంట్ పర్సంటేజ్ సో మనకు కావాల్సింది డిస్కౌంట్ పర్సంటేజ్ కాబట్టి సో డిస్కౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ 14 బై డిస్కౌంట్ ఎప్పుడు కూడా దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాం మనం మార్కెట్ ప్రైస్ మీద రైట్ సో అంటే నువ్వు డిస్కౌంట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి సో నీ మార్కెట్ ప్రైస్ ఎంత 50% కావాలి కాబట్టి ఇంటూ 100 రైట్ మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇది 50 వన్స్ వెళ్ళిపోతుంది 50తో దీని వాల్యూ ఎంత టైమ్స్ అయిపోతుంది కూడా 2 times రైట్ రైట్ ఇప్పుడు 14 into 2 రైట్ 14 into 2 అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 28 రైట్ ఈ 28% అనేది మీ యొక్క డిస్కౌంట్ పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది రైట్ సో అయితే ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి ఇవి కొద్దిగా చిన్న చిన్న క్వశ్చన్స్ రైట్ సో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు క్వశ్చన్స్ మనకి కొద్దిగా పెద్ద లెందీగా క్వశ్చన్స్ వస్తాయి అది ఎలాంటి క్వశ్చన్ మనకి ఇచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఫస్ట్ అనలైజ్ చేసుకోవడం రైట్ ఫస్ట్ క్వశ్చన్ మీరు అనలైజ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది సో ఇలాంటి వీడియోస్ మనం ఇంకా ఎక్కువ చేస్తాము సో డైలీ ఆన్లైన్లోకి వచ్చేదానికి ట్రై చేస్తాము ఆన్లైన్లో డైలీ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నట్టు మ్యాథ్స్ పరంగా అది కూడా ఎగ్జామినేషన్ పరంగా మనం మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం అండ్ అగైన్ ఈ క్వశ్చన్స్ కూడా మళ్ళీ మనకి ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ వీటిలో కూడా ఎక్కువ యూజ్ అవుతుంటాయి రైట్ సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మనం ఎక్కువ వీడియోస్ రావడం జరుగుతుంది అదేవిధంగా మ్యాథ్స్ పైన నెక్స్ట్ మళ్ళీ రీజనింగ్ పైన కూడా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉన్నాం సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు కమెంట్స్లో కానీ ఆ డౌట్స్ కానీ పెట్టారంటే సో నేను ఆ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ నాకు కమెంట్స్ రూపంలో ఇవ్వండి సో నేను అవి నెక్స్ట్ వీడియోలో నేను సాల్వ్ చేసి పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ